భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆసక్తికర 3 వన్డేల సిరీస్ కు విశాఖ సాగర తీరం ముగింపు ఇవ్వబోతోంది. తొలి 2 మ్యాచ్లు భారీ స్కోర్లతో అభిమానులను ఉర్రూతలొగించగా ఇరు జట్లు చెరొక విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఇప్పటికే టెస్టు సిరీస్లో 0-2తో వైట్ వాష్ అయిన భారత్ పైనే మరోసారి ఒత్తిడి నెలకొంది. ఎలాగైనా ఈ మ్యాచ్ను గెలిచి వన్డే సిరీస్తో అభిమానులకు కాస్త ఉపశమనం ఇవ్వాలి అనుకుంటోంది. ఇక సిరీస్ ను వశం చేసుకునేందుకు భారత జట్టు మరోసారి వెటరన్లు రోహిత్, విరాట్లపైనే ఆధారపడింది. ముఖ్యంగా విరాట్ తమ చివరి 3 వన్డేల్లో 50, 2 సెంచరీలతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో పాటు విశాఖలో సైతం తనకు అదిరే రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 7 వన్డేల్లో 3 శతకాలు సాధించగా సగటు 97.83గా ఉండడం విశేషం. దీంతో తనకు అత్యచిన గ్రౌండ్ లో మరో సెంచరీతో హ్యాట్రిక్ ను పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాగర తీరంలో జరగనున్న వన్డే మ్యాచ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. విశాఖ డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది. మరి కాసేపట్లో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య కీలక పోరు జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు కూడా 1-1 గెలుపొందడంతో సిరీస్ ఉత్కంఠభరితంగా మారనుంది. అదేవిధంగా విరాట్ కోహ్లీ 2 సెంచరీలతో కదం తొక్కుతున్నాడు. మరోపక్క రోహిత్ శర్మ కూడా తనదైన శైలిలో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది మనం చూడొచ్చు. అభిమానులంతా కూడా క్యూ లైన్ లో భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాం. మీ అభిమాని క్రికెటర్ ఎవరు? ఈరోజు ఎవరు బాగా? విరాట్ కోహ్లీ ఈరోజు ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నారు? చాలా బాగా పర్ఫామ్ చేయబోతున్నారు. అసలు చించేస్తారు ఈరోజు అసలు బాగా. మేము గుంటూరు నుంచి వచ్చాం. చెప్పండి సార్, ఈరోజు ఎవరు బాగా? మేము మంగళగిరి అండి. ఓకే, లోకేష్ నియోజకవర్గం నుంచి వచ్చాం. విరాట్ కోహ్లీ గారు బాగా ఆడతారని ఇస్తున్నాం. విరాట్ కోహ్లీ జై భారత్. మొత్తం అందరూ చూడొచ్చు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పైన ఉంది. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? యువర్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఈరోజు ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు? ఆఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అంతే, వాళ్ళిద్దరి మీద మొత్తం హోప్స్. మిగతా టీం అందరూ కూడా ఉన్నారు కదా. అంటే మనం చూస్తే లాస్ట్ మ్యాచ్ ఋతురాజ్ గైక్వాడ్ కూడా అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్లో అందరి అంచనాలు వాళ్ళిద్దరిపైన ఉన్నాయి. అంటే మొత్తం టీం అంతా గత 2 మ్యాచ్లు చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా కూడా బలంగా ఉంది. ఈ మ్యాచ్ ఎలా ఉండదు? ఈ మ్యాచ్ కూడా సేమ్ కాంపిటేటివ్ ఉంటుంది. బట్ అట్ ది ఎండ్ ఇండియా గెలుస్తుందని మా ఫీలింగ్ కూడా. చెప్పండి. ఆఫ్ కోర్స్ ఎపిక్ ఎక్స్పీరియన్స్, డిసైడర్ సిరీస్. ఇంకా టాప్ ప్లేయర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము. టాప్ ప్లేయర్స్ స్టార్ట్ చేస్తే గైక్వాడ్ అయినా, కేఎల్ రాహుల్ అయినా ఎవరైనా ఆఫ్ కోర్స్ ఆడేస్తారు. స్టార్ట్ మంచిగా కావాలి, మంచిగా ఆడాలి, మంచిగా గెలవాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ చూస్తే 2 సెంచరీలతో చాలా ఫాస్ట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్ కూడా ఎట్లా ఆడబోతున్నాడు? ఒక పక్క సెంటిమెంట్ గ్రౌండ్, మరో పక్క కీలకంగా మ్యాచ్ అంటే డూ ఆర్ డై మ్యాచ్. వైజాగ్ ఈ మ్యాచ్ని రావడం, మీలాంటి అభిమానులందరూ ఈ మ్యాచ్కి ఇక్కడ ఉండడం మీరు ఎట్లా పర్సన్? వైజాగ్ అనే కాదు, కింగ్ కోహ్లీ ఎక్కడున్నా కింగ్ కోహ్లీయే. డిసైడర్ అయినా, చేసింగ్ అయినా, ఏదైనా కింగ్ కోహ్లీ స్టైల్లోనే ఆడతాడు. సార్ ఎలా ఉంది సార్? అంటే వైజాగ్లో ఈ మ్యాచ్ రావడం అంటే ఒక విధంగా డూ ఆర్ డై మ్యాచ్ కదా. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అయితే రోకో రప్పా చేస్తారు సార్ వైజాగ్ స్టేడియాన్ని. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. మనం విన్నబోతున్నాం, ట్రోఫీని ఇక్కడ నుంచి తీసుకుపోతున్నాం. చెప్పండి, ఎలా ఉండబోతుంది మ్యాచ్? అయితే మంచి థ్రిల్లింగ్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతాను చూస్తాం. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అన్నారు. మీరు ఎట్లా? హిట్ మ్యాన్ సెంచరీ కొడతాడు ఇవాళ. ప్రతి ఒక్కరు హిట్ మ్యాన్ సెంచరీ కొడతాడు. విరాట్ కోహ్లీ రఫ్ ఆడిస్తాడు. ఇలా మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ పైనే ఉందంటారు. ప్రస్తుతం మేడం కూడా ఉన్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? సీతంధార, వైజాగ్. ఓకే, ఎలా ఉండబోతుంది ఈరోజు? మేమైతే విరాట్ కోహ్లీ 85th సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నాము ఈగర్ గా. విరాట్ కోహ్లీ డైహార్డ్ ఫ్యాన్స్, నేను నా కజిన్. ఐ లవ్ విరాట్ కోహ్లీ అంటే అభిమానాన్ని ఏ విధంగా చాటుతున్నారని అర్థమవుతుంది. కొంతమంది కలకత్తా నుంచి కూడా వచ్చారు. మొత్తం నలుమూలల నుంచి కూడా ఈ మ్యాచ్ చూసేందుకు కూడా భారీగా చేరుకున్న మనం ఈ క్యూ లైన్ చూస్తేనే అర్థమవుతుంది. సుమారు ఒక 5 కిలోమీటర్ల మేర కూడా ఈ క్యూ లైన్ ఉందంటే మనకి ఈ మ్యాచ్ పైన ఏ విధమైన ఆసక్తి ఉంది, ఉత్కంఠ ఉన్నది అని ఆయన గుండెల మీద విరాట్ కోహ్లీని కూడా వేసుకున్నారు.
మీ ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ ఎలా ఆడబోతున్నారు? చాలా బాగుంటుంది సార్. 100 కొడతారు పక్కాగా. సిరీస్ విన్నర్ మనమే. అంత కాన్ఫిడెన్స్ అంటే లాస్ట్ 2 times 100 వచ్చింది కదా సార్, పక్కకి ఈసారి కూడా 100 వస్తుంది. ఫామ్ కూడా బాగుంది. ఆ ఈ రోహిత్ మ్యాచ్ వైజాగ్ రావడం మీరు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అది విధంగా క్రూషియల్ మ్యాచ్. ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్ ఇది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వైజాగ్ లో ఇది లాస్ట్ మ్యాచ్. సో వెరీ ఇంట్రెస్టెడ్ సార్. మీరే డిసైడ్ చేశారు ఇది లాస్ట్ మ్యాచ్ అని? వరల్డ్ కప్ కి ఇంకా ఇంకొక మ్యాచ్ రాకపోవచ్చు వైజాగ్ కి. సో ఆల్మోస్ట్. చెప్పండి. రోహిత్ శర్మ ఫేవరెట్. ఎలా మ్యాచ్ ఎట్లా ఉండదు? మ్యాచ్ అయితే రసవత్తరంగా జరుగుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నుంచి 2 సెంచరీలు ఉంటాయి ఇద్దరి దగ్గర నుంచి. ఈ రోజు మ్యాచ్ మాత్రం చాలా అద్భుతంగా ఆడబోతున్నారు. టీమిండియా కూడా మంచి పర్ఫామ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా ఇప్పటికే 2 సెంచరీలు కొట్టాడు. 3వ సెంచరీ కూడా కొట్టి తన శైలిలో అంతా ఈ రోజు కూడా బాగా ఆడుతున్నారు. అదేవిధంగా రోహిత్ శర్మ కూడా రఫ్ ఆడిస్తాడు. టీమిండియా కూడా ఈ మ్యాచ్ ఇక్కడ రావడం మ్యాచ్లే కాదు ట్రోఫీ కూడా కైవసం చేసుకుంటారంటూ కూడా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్నేషనల్.